హాయ్ వివర్స్, సాయం ఆంజనేయులు. ఈరోజు మనం ఫిలిమోరాలో కొన్ని కొత్త టాపిక్స్ నేర్చుకుందామండి. వీడియోస్కి టైటిల్స్ని ఎలా యాడ్ చేసుకోవాలి, లోయర్ థర్డ్స్ కావచ్చు, లేదంటే సబ్ టైటిల్స్ కావచ్చు, ట్రాన్సిషన్స్, ఎఫెక్ట్స్, ఎలిమెంట్స్, ఇవన్నీ ఎలా అనేది ఈ వీడియోలో అయితే నేర్చుకుందామండి. మీరైతే ఈ వీడియోని చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ తోటి మిత్రులందరికీ. సో ముందుగా మనం కొన్ని వీడియో క్లిప్స్ని అయితే యాడ్ చేసుకుందాం. ఇక్కడ ఇంపోర్ట్ బటన్ మీద ప్రెస్ చేసిన తర్వాత జస్ట్ మీకు చూపించడానికి మాత్రమే చేస్తున్నానండి. సో కొన్ని వీడియో క్లిప్స్ ఇక్కడ యాడ్ చేసుకుందాము. ముందుగా సెలెక్ట్ చేస్తున్నాను. సో చూడండి, ఈ వీడియో క్లిప్ని నేను ఇక్కడ ట్రాక్లోకి యాడ్ చేసుకున్నాను. ఇక్కడ ఫస్ట్ ట్రాక్లో, సెకండ్ ట్రాక్లో మీరు ఎక్కడైనా సెట్ చేసుకోవచ్చు. ఓకే, సో అయితే ఇప్పుడు నేను ఈ వీడియో క్లిప్ని చూడండి, ప్లే బటన్ని ప్రెస్ చేస్తున్నాను. చూడండి, ప్లే బటన్ ప్రెస్ చేసినప్పుడు ఇది రన్ అవుతుంది కదా. అయితే అక్కడక్కడ మనకి ఏం కావాలనుకుంటే ట్రాన్సిషన్స్ని యాడ్ చేసుకోవాలనుకోండి. సో ఇప్పుడు నేను ఇక్కడ సెట్ చేసిన తర్వాత ఇక్కడ స్ప్లిట్ బటన్ని ప్రెస్ చేస్తే చూడండి, ఇది డివైడ్ అయిపోయింది కదా. సో డివైడ్ అయిన తర్వాత ఇక్కడ మనం ట్రాన్సిషన్లోకి వెళితే సో చూడండి, ట్రాన్సిషన్స్ బేసిక్స్ రిలేటెడ్ 3D21 ఉన్నాయి. తర్వాత రిపిల్ అండ్ డిలీట్, ఇవి స్ప్లిట్ బ్లర్, వార్ప్ సంబంధించిన లైఫ్ స్టైల్, స్లైడ్ షో, ఇలా ఉన్నాయి. లీనియర్, ప్లెయిన్ షేప్స్ అని. ఓకే, సో ఇప్పుడు ఇందులో ప్లెయిన్ షేప్ అని ఒకవేళ మనం తీసుకున్నాం అనుకోండి, నేను ఇక్కడ డైరెక్ట్గా ఈ ఎఫెక్ట్ని ఇక్కడ యాడ్ చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తాము, లెఫ్ట్ మౌస్ బటన్ పట్టుకొని చూడండి, ఆ ఎఫెక్ట్ని ఇక్కడ డ్రాగ్ చేశాను. ఒకసారి మీరు ప్లే బటన్ని ప్రెస్ చేసినట్టయితే చూడండి, ఆ ఎఫెక్ట్ అనేది ఇక్కడ యాడ్ అయిపోతుంది మనకు. తర్వాత సో ఇక్కడ నాకు ఇంకొక ఎఫెక్ట్ని యాడ్ చేయాలనుకోండి, మీరు ఇక్కడ సిజర్ బటన్ ప్రెస్ చేసే బదులు ఇక్కడే సిజర్ బటన్ మీద ప్రెస్ చేయండి, స్ప్లిట్ అవుతుంది. ఇక్కడ లీనియర్లో కొన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయి, మరి స్లైడ్ షోలో కొన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఓకే, లైఫ్ స్టైల్, ఇందులో నాకు ఒకవేళ ఈ ఎఫెక్ట్ కావాలనుకోండి, ఇది క్లిక్ చేసి ఇక్కడ డ్రాగ్ చేయండి, ప్లే బటన్ని ప్రెస్ చేయండి, చూడండి. బట్ ఆ ఎఫెక్ట్ అనేది కనిపించకపోయినా మనకు వీడియోలో అప్లై అవుతుంది. సో ఒకవేళ ఈ ఎఫెక్ట్ అనేది రిమూవ్ చేయాలనుకోండి, ఇక్కడ ఎఫెక్ట్ మీద రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి డిలీట్ బటన్ని ప్రెస్ చేసి ఆ ఎఫెక్ట్ అనేది డిలీట్ అవుతుంది. చూడండి, వార్ప్ సంబంధించినవి. సో నాకు ఇప్పుడు ఈ ఎఫెక్ట్ కావాలా, క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి నేను ఒకసారి ప్లే చేసుకుంటూ వస్తే ఆ ఎఫెక్ట్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. రైట్, సో మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొక ఎఫెక్ట్ కావాలా. సో ప్రజెంట్ అయితే పాజులో పెట్టుకున్నాం, స్ప్లిట్ చేస్తున్నాను. సో చూడండి, ఇక్కడ చాలా ఉన్నాయి మనకు ఈ ఎఫెక్ట్స్. ఇందులో వచ్చేసి చూడండి, వార్ప్ 4 అని ఉంది, తర్వాత క్రాస్ జూమ్ అని ఉంది. క్రాస్ జూమ్ తీసుకుందాం. బట్ ఈ ఎఫెక్ట్ అనేది ఈ స్టార్టింగ్ నుంచి రావాలంటే ఇక్కడ స్టార్టింగ్లోనే డ్రాగ్ చేస్తూ, ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అవ్వాలన్నప్పుడు ఈ మధ్యలో మనం మౌస్ పాయింటర్ ప్లేస్ చేసామనుకోండి. సో చూడండి, సో ఇక్కడ స్టార్ట్ అవుతుంది మనకు, అయ్యో ఇలా ఎండ్ అవుతుంది. ఓకే, సో లేదనుకోండి డైరెక్ట్గా ఇక్కడ స్టార్టింగ్లోనే పెట్టుకోవచ్చు. ఒకసారి అబ్జర్వ్ చేస్తే సో చూడండి, మనకి ఇలాగా ఈ ఎఫెక్ట్స్ సెట్ చేసుకోవచ్చు. అలా స్ప్లిట్ బర్ రిలేటెడ్, రిపిల్ రిలేటెడ్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, క్లిక్ చేశాను, ఈ వైండ్ టైప్ తీసుకొచ్చాను, ప్లే బటన్ని ప్రెస్ చేయండి, ఆ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి. అలా అవసరమైన కొద్దీ మీరు ఎన్ని ఎఫెక్ట్స్ అయినా సెట్ చేసుకోవచ్చండి ఇక్కడ ఉన్నటువంటివి. ఒకవేళ ఈ ఎఫెక్ట్స్ అనేటివి మీకు అన్నీ డౌన్లోడ్ అయితే పర్లేదు, లేదంటే ప్లస్ బటన్ ప్రెస్ చేస్తే ఇంటర్నెట్ కనెక్టివిటీలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతాయి. సరే, ఇప్పుడు ఎఫెక్ట్స్ చూడండి, రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేశాను, డిలీట్ బటన్ ప్రెస్ చేస్తే డిలీట్ అవుతాయి ఆ ఎఫెక్ట్ మీద. తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ ట్రాన్సిషన్స్ నేర్చుకున్న ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, ఈ ఎఫెక్ట్స్లో చూడండి మొత్తం 285 ఎఫెక్ట్స్ ఉన్నాయి. అందులో ఫిల్టర్స్ 160 ఉన్నాయి, ఓవర్లే, యూటిలిటీ, లట్కి సంబంధించినవి. అయితే ఇప్పుడు ఇక్కడ ఫిల్టర్స్లో ఇక్కడ చూడండి, ఇందులో మీకు ఏ టైప్ ఆఫ్ ఎఫెక్ట్ అనేది అవసరం ఉంది. ఇప్పుడు నాకు ఈ ఎఫెక్ట్ కావాలనుకోండి, ఈ ఎఫెక్ట్ అనేది దేనికి అప్లై చేయాలో మనం క్లిక్ చేసి ఇప్పుడు ఇక్కడ ఈ క్లిప్కి యాడ్ చేసామనుకోండి. సో చూడండి, నేను ఇక్కడ ప్లే చేస్తూ వచ్చాను, అక్కడ ట్రాన్సిషన్ వస్తుంది, తర్వాత ఆ ఎఫెక్ట్ కూడా చూడండి ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకే, సో ఆ ఎఫెక్ట్ సెట్ చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఇందులో సో ఓవర్లేలో తీసుకున్నాం అనుకోండి, ఒక ప్రజెంట్ ఇది పాజులో పెడదాం. ఇక్కడ డౌన్ యారో చూసారా మీరు, అదేంటంటే ఆ పర్టికులర్ ఎఫెక్ట్ అనేది ఇంకా ఈ ఫిలిమోర్లోకి డౌన్లోడ్ అవ్వలేదని అర్థం.
సో మీరు అప్పుడు నెట్ అనేది కనెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లస్ బటన్ మీద ప్రెస్ చేసినట్టయితే అది చూడండి, అది డౌన్లోడ్ అయిపోతుంది. అది డౌన్లోడ్ అయిపోయి ఇక్కడ యాడ్ అవుతుంది, అవునా? సో మనం ఇప్పుడు ఈ ఎఫెక్ట్ని డిలీట్ చేస్తున్నాము. సో చూడండి, ప్రస్తుతానికి ఇలాగా కొన్ని డౌన్లోడ్ చేస్తున్నాను మీకు చూపించడానికి. ఇంకా ఈ ఎఫెక్ట్ ఉందనుకోండి, ఈ కూల్ ఎఫెక్ట్. సో దీన్ని మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ప్రెస్ చేసి ఇందులోకి క్లిప్లోకి డ్రాగ్ చేసేసాం చూడండి. సో ఒకసారి ప్లే బటన్ని ప్రెస్ చేస్తే సో మనకు ఆ ఓవర్లే ఎఫెక్ట్ అనేది ఈ విధంగా వస్తుంది. సో చూడండి, మనకి ఇలా సెట్ అయిపోయిందా, రైట్? ఇలాగ ఆ ఎఫెక్ట్ అనేది మనము సెట్ చేసుకోవచ్చు. ఇక యూటిలిటీలో ఇందులో చూడండి, ఇమేజ్ మాస్క్ కావాలా లేదంటే టైటిల్ షిఫ్ట్ కావాలా, ఇలా ఇందులో నీకు ఏది నచ్చితే అది సెట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఇప్పుడు ఈ క్లిప్ని ఇక్కడ నేను కట్ చేస్తున్నాను. ఈ క్లిప్కి ఒక్కటే సో ఇమేజ్ మాస్క్ యాడ్ చేయాలనుకున్నా, ఉండండి ఒక్క నిమిషం. డిలీట్ చేసి ఇక్కడ నన్ను డ్రాగ్ చేసి ఇక్కడ సెట్ చేసుకున్నా కూడా సో ప్లే బటన్ని ప్రెస్ చేస్తే ఏమవుతుంది చూడండి, ఆ మాస్క్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. లేదు దీన్ని క్లిప్లోకి యాడ్ చేసుకోవాలనుకుంటే మనం ఏం చేస్తాము, ఇక్కడ కట్ చేసుకొని ఇప్పుడు ఓన్లీ క్లిప్కి మనం ఇక్కడ జాయిన్ చేసుకోవచ్చు. సో అప్పుడు ఆ పర్టికులర్ మొత్తం ఇదంతా కూడా మనకి ఈ విధంగా వస్తుంది అనమాట, ఇలా, రైట్? సో ఇట్లాగా ఎఫెక్ట్స్ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇక ఎలిమెంట్స్ అంటే ఏం లేదండి, మనం ఏదైనా ఒక పర్టికులర్ టాపిక్ మీద వీడియోస్ అయితే చేస్తూ ఉంటాము. దానికి సంబంధించినటువంటి కొన్ని ఏమంటారు సింబల్స్ లాగా అని చెప్పొచ్చు. అందులో చూడండి, లవ్ రిలేటెడ్, జర్నీ, తర్వాత షేప్స్, హ్యాండ్ డ్రాన్, బ్యాడ్జెస్, ఓకే, ట్యుటోరియల్, వెబ్, ఇలా చాలా ఉన్నాయి. సో ఇందులో మీకు ఎమోజీస్ ఉన్నాయి. మీకు ఒక ఏదైనా ఎలిమెంట్ ఏదైనా కావాలనుకోండి, సో నేను ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేశాను. ఆ ఎలిమెంట్ని ఏం చేస్తున్నా ఇప్పుడు చూడండి, క్లిక్ చేస్తున్నాను, నేను ఇక్కడ డ్రాగ్ చేసుకుంటున్నాను. డ్రాగ్ చేసుకున్నప్పుడు నేను ఎప్పుడైతే ప్లే బటన్ని ప్రెస్ చేస్తానో ఆ ఎలిమెంట్ ఇక్కడ రన్ అవుతుంది కదా. సో అది ఎక్కడి వరకు రన్ కావాలనేది మీరు చూడండి ఇలాగా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ ప్లస్ సింబల్ పట్టుకొని. బట్ ఈ ఎలిమెంట్ మీద ఇక్కడ క్లిక్ చేసామనుకోండి, ఆ ఎలిమెంట్ యొక్క సైజ్ ఎంత కావాలా, విడ్త్, హైట్ ఇక్కడ మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. దీన్ని ఒక కార్నర్లో సెట్ చేసుకోవాలనుకోండి, సో చూడండి ఈ రకంగా ఒక కార్నర్లో మనం సెట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎప్పుడైతే మనం ఆ ప్లే బటన్ని ప్రెస్ చేస్తామో ప్లే అవుతుంది. బట్ ఆ ఎలిమెంట్కి ఆల్రెడీ ఇక్కడ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఏంటి, ట్రాన్సిషన్ పెట్టుకోవాలనుకోండి, ట్రాన్సిషన్లోకి వెళ్ళిన తర్వాత అందులో చూడండి ఈ టైప్ ఆఫ్ ట్రాన్సిషన్ సెట్ చేస్తున్నాను. దీనికి ప్లే బటన్ని ప్రెస్ చేస్తే మనకు ఆ ఎలిమెంట్ అనేది చూడండి ఈ రకంగా వస్తుంది, రైట్? సో ఆ ఎలిమెంట్కి ఒకవేళ ఇందులో చూడండి ఎలిమెంట్ ఎప్పుడైతే మనం క్లిక్ చేసుకుంటున్నామో ఇందులో మీకు నచ్చినటువంటి ఎలిమెంట్స్ కావాలంటే సెట్ చేసుకోవచ్చు. లేదు ఇందులో మీకు నచ్చినటువంటి ఎలిమెంట్ లేదనుకున్నప్పుడు మీరు గూగుల్లోకి వెళ్ళి ఆ ఎలిమెంట్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఇక్కడ ఏం చేసుకోవచ్చు, మీడియాలోకి యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇంపోర్ట్ చేసుకుని ఆ ఎలిమెంట్ని ఇక్కడ సెట్ చేసుకుని వాటికి మీరు ఈ ట్రాన్సిషన్స్, ఆ ఎఫెక్ట్స్ అన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఆ ఎలిమెంట్కి 3D లట్ అని ఉంది కదా, కలర్ చేంజింగ్, ఈ కూల్ ప్యాడ్ ఇవన్నీ ఉన్నాయి. సో ఈ కూల్ ప్యాడ్ని క్లిక్ చేశాను నేను. సో ఇక్కడ డ్రాగ్ చేస్తే చూడండి ఆ ఎలిమెంట్కి ఏమో మనకు ఎఫెక్ట్స్ వస్తుంది. తర్వాత ఆ ట్రాన్సిషన్ కూడా సెట్ అవుతుంది. లేదు నాకు దాని మీద అంత ఎఫెక్టివ్గా కనిపించలేదు అనుకున్నప్పుడు చూడండి ఇందులో మనకు కొన్ని ఎఫెక్ట్స్ ఏదైనా తీసేయడము, బట్ ఆల్రెడీ ఇన్బిల్ట్ ట్రాన్సిషన్స్ ఉంటాయి ఇందులో ఎలిమెంట్స్లో, ఓకేనండి. అలాగా సో ఏఆర్ రిలేటెడ్ చూడండి, ఏఆర్ రిలేటెడ్లో ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేశాను దీన్ని, చూడండి ప్లే బటన్ని ప్రెస్ చేస్తున్నాను. చూడండి ఈ ఎలిమెంట్ అనేది నాకు ఎక్కడ సెట్ చేసుకోవాలి దీన్ని, ఇప్పుడు క్లిక్ చేశాను నేను. సో క్లిక్ చేసిన తర్వాత ఆ ఎలిమెంట్ యొక్క యాంగిల్ ఎక్కడ సెట్ చేసుకోవాలా ఇలా, రైట్? సో ఇప్పుడు నేను ఇక్కడ ప్లే చేసినప్పుడు ప్లే బటన్ని ప్రెస్ చేస్తే అక్కడ నుంచి ఈ విధంగా రన్ అవుతూ పోతుంది. క్లియర్?
ఇలాగా కొన్ని డిఫాల్ట్గా ఎలిమెంట్స్ అనేటివి ఉంటాయి. సో ఆ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ని మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఈ యొక్క ఎలిమెంట్ని కూడా ఇక్కడ యాడ్ చేసి ఉంచాను. ప్లే బటన్ని ప్రెస్ చేస్తే ఇది ఇలా వస్తుంది చూడండి. రైట్, ఇలాగా ఆ ఎలిమెంట్స్ని మనం అలాగా కట్ చేసుకోవచ్చు సెట్ చేసుకొని. ఓకే, ఇట్లా సో మీరు ఇక్కడ కొన్ని ప్రీ డిజైన్డ్గానే ఉన్నాయి కదా, అన్నీ మీకు ఇంతకుముందు చెప్పినట్లుగా ఎలిమెంట్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. మరి ఇవి వర్క్ కాలేదనుకుంటే డౌన్లోడ్ అంటే ప్లస్ బటన్ ప్రెస్ చేస్తే డౌన్లోడ్ అయిపోతాయి. రైట్, సో ఈ విధంగా ఏమండి ఇప్పుడు మీకు అర్థమైంది కదా నేను చెప్పింది. సరే, ఎలిమెంట్స్ వరకు అయితే వచ్చాం. ఇప్పుడు మనము సో ఈ స్ప్లిట్ స్క్రీన్ గురించి నేర్చుకుందాం. ఈ స్ప్లిట్ స్క్రీన్ యొక్క యూజ్ ఏందనేది ఇప్పుడు చూద్దాము. ప్రస్తుతానికి ఇది ఇట్లనే ఉంది ఈ చివరిలో. సో చూడండి, ఏమంటే ఒక 2 వీడియోస్ని పక్కనే చూసుకోవాలి, లేదంటే ఇలా క్రాస్గా చూసుకోవాలి. చూడండి, సో వీడియోస్ని ఇన్ని స్లైడ్స్గా చేసుకోవచ్చు అనమాట మనం. అది క్లిప్ కావచ్చు, ఇమేజ్ కావచ్చు, లేదంటే వీడియో కావచ్చు. ఈ విధంగా స్ప్లిట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఇప్పుడు దీన్ని ఇక్కడ క్లిక్ చేసి మనం డ్రాగ్ చేస్తున్నాం చూడండి. రైట్, సో డ్రాగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో దీన్ని ఎట్లా ఎడిట్ చేస్తామంటే ఇక్కడ క్లిక్ చేసినప్పుడు చూడండి ఇక్కడ ఎడిట్ బటన్ వస్తుంది, అవునా? లేదంటే ఈ క్లిప్ మీద రైట్ మౌస్ బటన్ని ప్రెస్ చేసి అడ్వాన్స్డ్ ఎడిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ అడ్వాన్స్డ్ ఎడిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు మనం ఇక్కడ యాడ్ చేసుకున్నటువంటి వీడియో క్లిప్స్ అనేవి 2 కదా ఉన్నదండి. సో అప్పుడు ఏం చేయాలి, ఆ క్లిప్స్ని యాడ్ చేసుకోవాలనుకుంటే మనం యాడ్ చేసుకోవచ్చు, లేదా ఇమేజెస్. ఓకే, సో ఇప్పుడు మీడియా చూడండి, ఇందులో ఇంపోర్ట్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మీరు ఇంకా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ప్రస్తుతానికి రెండింటిని నేను ఇక్కడ క్లిక్ చేసి చూడండి, ఫస్ట్ క్లిప్ని ఇందులోకి యాడ్ చేశాను, సెకండ్ క్లిప్ని ఇక్కడ యాడ్ చేశాను. ఓకే, సో ఇప్పుడు ఎప్పుడైతే ఓకే బటన్ని ప్రెస్ చేస్తానో ఆ 2 ఏమవుతాయంటే అందులోకి స్ప్లిట్ అయిపోతాయి అనమాట. ఓకే, సో చూడండి ఇలా వచ్చినాయి. ఇప్పుడు ఎప్పుడైతే నేను ప్లే బటన్ని ప్రెస్ చేస్తానో ఆ 2 క్లిప్స్ ఏమవుతాయి, సో రన్ అవుతాయి. ఇలాగ మనం క్లిప్స్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా చూడండి, దీని గురించి ఇంకా క్లియర్గా ఇంకా వేరే చూపిస్తాను మీకు. స్ప్లిట్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకున్నాము. సో ప్రస్తుతానికి ఇప్పుడు ఇవి ఇందులో ఈ 1 2 3 ఉంది. సో క్లిక్ చేసాం, వీటి మీద మనం డబుల్ క్లిక్ అనేది చేయొచ్చు, లేదంటే ఇక్కడ రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి అడ్వాన్స్డ్ ఎడిట్లోకి వెళ్ళొచ్చు. సో ఇప్పుడు ఈ క్లిప్సే కాకుండా ఇంపోర్ట్లోకి వెళ్ళి ఇంకా కొన్ని క్లిప్స్ని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. రైట్, ఒక 1 2 3 క్లిప్స్ యాడ్ చేశాను. సో చూడండి, ఆ ఫస్ట్ క్లిప్ అనేది ఎక్కడ సెట్ చేసుకోవచ్చు మనం. ఫస్ట్ క్లిప్ వచ్చేసి ఇక్కడ సెట్ చేసుకున్నా, తర్వాత సెకండ్ క్లిప్ ఇక్కడ యాడ్ చేశా చూడండి. రైట్, థర్డ్ క్లిప్ వచ్చేసి ఇక్కడ సెట్ చేసుకున్నా. సో ఓకే బటన్ ఎప్పుడైతే మనం ప్రెస్ చేస్తామో చూడండి ఇలా 3 క్లిప్స్ అనేది మనకు సో వచ్చేస్తాయి. సో వన్స్ ఎప్పుడైతే మనం ప్లే చేస్తామో ఆ 3 క్లిప్స్ని మనము ఇలాగా సెట్ చేసుకోవచ్చు అన్నట్టు. రైట్, అలాగా ఈ స్ప్లిట్ స్క్రీన్లో మనము డిఫరెంట్ మెథడ్స్ యూజ్ చేసుకొని ఇందులో చూడండి స్ప్లిట్ స్క్రీన్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఒకవేళ ఈ స్ప్లిట్ స్క్రీన్ని ఒకవేళ ఎడిట్ చేయాలనుకున్నామో ఇక్కడే ఎడిట్ బటన్ ఉంటుంది, ఆ ఎడిట్ బటన్ని ప్రెస్ చేయొచ్చు. అదే ఒకవేళ మీకు ఎనేబుల్ అవ్వకపోతే రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి అడ్వాన్స్డ్ ఎనేబుల్లో పోండి. ఇప్పుడు ఎడిట్ బటన్ ఎప్పుడైతే మనము చూడండి క్లిక్ చేస్తామో దీనికి సంబంధించిన వీడియోస్, కలర్స్, ఓకే, మోషన్స్ ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు. వీటికి కూడా ఇండివిజువల్గా 1 by 1. ఇప్పుడు నేను ఇక్కడ ఈ మోషన్ క్లిక్ చేశాను, డబుల్ క్లిక్ చేస్తే అది యాడ్ అవుతుంది. రైట్, కొంచెం స్ట్రక్ అవుతుందండి, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు అయితే చూసుకోండి ఒకసారి నీట్గా. రైట్, ఇలాగా ఈ స్ప్లిట్ స్క్రీన్ గురించి మీకు ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు నేను డిలీట్ చేసేస్తున్నాను మొత్తం. రైట్, ఇప్పుడు నేను దీన్ని ఓన్లీ ఏం చేశానండి, ఎఫెక్ట్స్ కొన్ని సెట్ చేసుకున్నాను, నాకు ఇది చాలు అనుకున్నాం. అయితే సో ఇక్కడ సో నేను ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చేసి నాకు నా ఛానల్కి సంబంధించినటువంటి ఆ టైటిల్ రావాలా. అప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ సెలెక్ట్ చేసుకొని వీటన్నిటిని లేదంటే కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి, మొత్తం అన్ని క్లిప్స్ సెలెక్ట్ అవుతాయి. నేను ఇక్కడ చూడండి డ్రాగ్ చేసుకుంటున్నాను కొంచెం ముందుకి, అవునా?
డ్రాగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టైటిల్స్లోకి వెళ్తే ముందుగా చూడండి, టైటిల్స్ వచ్చేసి టోటల్ 259 ఉన్నాయి, ఓపెనర్స్ 25 ఉన్నాయి, టైటిల్స్, లోయర్ థర్డ్స్, సబ్ టైటిల్స్, ఎండ్ క్రెడిట్స్ ఇలాగా. ఇందులో మరి సో న్యూ కంక్లూడ్స్ టైటిల్స్, లోయర్ థర్డ్స్ ఉన్నాయి, ఓపెనర్స్ ఉన్నాయి. ఓపెనర్స్లో ఒకవేళ ఇందులో మీకు ఏ టైప్ ఆఫ్ ఓపెనర్ అనేది మీకు అవసరం ఉంటుంది అనేది ఇక్కడ ఒకసారి మీరు చూసుకోవచ్చు. నాకు ఇప్పుడు ఈ ఓపెనర్ కావాలనుకోండి, మీరు ఇక్కడ క్లిక్ చేసి డ్రాగ్ చేసినట్టయితే చూడండి, ప్లే బటన్ని ప్రెస్ చేస్తే ఆ ఓపెనర్ అనేది మనకు అక్కడ వచ్చింది, అవునా? మరి ఆ ఓపెనర్ వచ్చినప్పుడు ఇందులో పేర్లు వేరే ఉన్నాయి కదా, పేర్లు వేరే ఉన్నప్పుడు సో మనం ఏం చేయాలా, ఇక్కడ క్లిక్ చేసినప్పుడు చూడండి, ఇది ఒక టైటిల్, ఇది ఒక టైటిల్, ఇది ఒక టైటిల్. ఈ టైటిల్ మీద ఛానల్ చూడండి, యువర్ ఛానల్ నేమ్ అని ఉంది కదా, ఇక్కడ డబుల్ క్లిక్ చేసినారనుకోండి, మీరు ఎప్పుడైతే డబుల్ క్లిక్ చేస్తారో చూడండి టెక్స్ట్ ఎడిట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మీరు డైరెక్ట్గా ఛానల్ నేమ్ పెట్టుకోవచ్చు, తెలుగు టెక్ జోన్ బై అంజిన్. సో దీనికి ఫాంట్ స్టైల్స్ సెట్ చేసుకోవచ్చు మీరు, మరియు ఫాంట్ సైజ్ సెట్ చేసుకోవచ్చు, బోల్డ్, ఇటాలిక్, అలైన్మెంట్స్. ఒకవేళ ఈ బ్యాక్గ్రౌండ్కి ఆ కలర్ వైట్ కలర్ ఫాంట్ కలర్ నచ్చింది అనుకుంటే అట్లనే ఉంచవచ్చు, లేదనుకుంటే మీరు కిందికి వస్తే ఇక్కడ కలర్స్ ఉంటాయి, ఫాంట్ కలర్స్. మీకు ఇందులో ఫాంట్ కలర్ ఏది కావాలా సెట్ చేసుకోవచ్చు. అంటే కొంచెం ఏమంటారు, అది నెట్ స్లో ఉంది, నెట్ కనెక్ట్ అయి ఉంది, అందుకనే మీకు ఇక్కడ ఎఫెక్ట్ సరిగ్గా ఫాస్ట్గా ఓపెన్ అవ్వలేదు. సో చూడండి ఆ కలర్ వచ్చింది ఇక్కడ. సో బట్ బ్యాక్గ్రౌండ్ని బట్టి మీరు కలర్ సెట్ చేసుకుంటే సరిపోతుందండి. ఓకే, ఇంకా తర్వాత ఈ పర్టికులర్ ఈ బ్యాక్గ్రౌండ్ అనేది ఇదంతా ఇమేజ్ అంతా మొత్తం, దీని ప్లేస్లో నాకు ఇది వద్దు, నేను వేరే బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోవాలనుకుంటే మీరు గూగుల్లో నుంచి డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే ఫోటోషాప్లో క్రియేట్ చేసుకోండి. ఫోటోషాప్లో క్రియేట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ని ఇక్కడ సెట్ చేసుకొని ఇండివిజువల్ టైటిల్స్ అనేది కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సరే. ఇప్పుడు ఇక్కడ మనకు ఇక్కడ చూడండి డబుల్ క్లిక్ చేస్తున్నాం. డబుల్ క్లిక్ చేసిన తర్వాత ఈ టెక్స్ట్కి సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అని పెట్టుకోవచ్చు. ఇక్కడ టైటిల్ వచ్చేసి వ్లాగ్ చేసే వాళ్ళైతే వ్లాగ్ ఉంటుంది, లేదంటే టాపిక్ ఉంటుంది, ఫిల్మోరా ఎడిటింగ్. ఓకే, సో చూడండి ఇప్పుడు నేను ఇక్కడ ఒకసారి ప్లే బటన్ని ప్రెస్ చేస్తే ఆల్రెడీ ఇన్బిల్ట్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇన్బిల్ట్ మనం ఇక్కడ ఏం చేసాము, ఓన్లీ టెక్స్ట్ని ఎడిట్ చేసాము అంతే. వచ్చిందా? ఇది ఓపెనర్స్. అలాగే ఈ ఓపెనర్స్లో ఇందులో మీకు కావలసినటువంటి ఓపెనర్స్ యాడ్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడే ఉన్నాయి చూడండి కొన్ని ఓపెనర్స్, ఆ ఓపెనర్స్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలా యారో ఉందంటే మీకు ముందునే చెప్పాను డౌన్లోడ్ చేసుకోవచ్చు అని. మరి ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ వీడియోస్కి దీనికి మధ్యలో ఇక్కడ గ్యాప్ ఉంది కదా, దీన్ని రిపీల్ డిలీట్ అంటారు. ఈ గ్యాప్ని మీరు సెలెక్ట్ చేసుకొని డిలీట్ బటన్ని ప్రెస్ చేస్తే ఆ లాస్ట్కి ఉన్న వీడియోను రెండంతా మర్జ్ అయిపోతాయి ఇప్పుడు. సో ఇప్పుడు నేను ఎప్పుడైతే ఇక్కడ చూడండి ప్లే బటన్ని ప్రెస్ చేస్తానో చూడండి ఫస్ట్ లోయర్ థర్డ్ వస్తుంది, తర్వాత వీడియో వస్తుంది. ఇక్కడ సో నాకు జస్ట్ ఏం చేయాలి, ఇంకొక లోయర్ థర్డ్ వీడియో అంటే లోయర్ థర్డ్ టైటిల్ సెట్ చేసుకోవాలనుకోండి. టైటిల్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ లోయర్ థర్డ్స్ ఉన్నాయి చూడండి, ఇందులో మీకు ఏ టైప్ ఆఫ్ లోయర్ థర్డ్ కావాలా. ఓకే, ఇందులో ఈ టైప్ కావాలా, ఈ టైప్ కావాలా. సో ఇప్పుడు క్లిక్ చేస్తే ఏమైంది, ఆ లోయర్ థర్డ్ అనేది మనకి ఇక్కడ వచ్చింది. ఆ లోయర్ థర్డ్ ఎక్కడి వరకు డిస్ప్లే కావాలనేది మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు, అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి క్లిక్ చేసి మనం ప్లే బటన్ని ప్రెస్ చేస్తే ఇక్కడ డబుల్ క్లిక్ చేయగానే ఇందులో చూడండి ఓకే, దీనికి అంత టెక్స్ట్ సరిపోలేదు అనుకోండి, సో అప్పుడు మనం ఇక్కడ ఫాంట్ సైజ్ అనేది తగ్గించుకోవచ్చు. ఒక 18 పెట్టుకున్నాం, ఇంకా లేదు 20 సెట్ చేసుకుంటే సరిపోతుంది అనుకుంటే మనం మాన్యువల్గా ఎంటర్ చేసుకుంటాము. సో ఇక్కడ వచ్చేసి చూడండి ఇందులో లొకేషన్ అని ఇక్కడ సెట్ చేసుకున్నాం. ఓకే బటన్ని ప్రెస్ చేసా. వన్స్ ఎప్పుడైతే మీరు ఇక్కడ ప్లే బటన్ని ప్రెస్ చేస్తారో చూడండి ఆ లోయర్ థర్డ్ అనేది ఇక్కడే రన్ అవ్వాలా, లేకపోతే నాకు ఇక్కడ రన్ అవుతే సరిపోతుందా. చూడండి ఈ కార్నర్లో కావాలనుకోండి కార్నర్లో పెట్టుకోవచ్చు మీరు.
ఆ టెక్స్ట్ కూడా మరి అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ డ్రాగ్ చేసుకోవాలి. మీరు ఏంటంటే యారోస్తో అయినా కూడా ఇక్కడ చూడండి యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఇలా యారోస్తో యాడ్ చేసుకోవచ్చు. దీన్ని సెట్ చేసుకుంటాం ఇక్కడ పైన. ఇప్పుడు ఒకసారి చూడండి, మీరు ఎప్పుడైతే ప్లే బటన్ని ప్రెస్ చేస్తారో ఆ లోయర్ థర్డ్ అనేది రన్ అవుతుంది. అక్కడ మనం అవసరం బట్టి ఎక్కడెక్కడ అనేది లోయర్ థర్డ్స్ సెట్ చేసుకోవాలి అనేది సో మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇక తర్వాత ఇంకా ఇందులో ఈ టైటిల్స్ మీకు ఎక్కడెక్కడైతే కావాలో అక్కడ మాత్రం చూడండి ఖచ్చితంగా క్లిప్ని కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఈ సబ్ టైటిల్స్ పెట్టుకోవచ్చు. సబ్ టైటిల్స్ ఒకవేళ మీకు రాసే ఓపిక ఉంటే మీరు డైరెక్ట్గా సబ్ టైటిల్స్ని ఇక్కడ క్లిక్ చేసుకోండి. చూడండి ప్లే బటన్ ప్రెస్ చేసినప్పుడు ఈ టెక్స్ట్ని మీరు ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ కంట్రోల్ ప్రెస్ చేసి దిస్ ఈజ్ ది గ్రాఫికల్ వ్యూ. ఓకే, ప్లీజ్ ignore this just for fun. ఇంకా ఏదైనా మీరు కంటెంట్ రాశారనుకోండి, చూడండి ఇలా రన్ అవుతుంది కదా. అయితే మీరు ఇక్కడ ఎంటర్ బటన్ని ప్రెస్ చేయాలి. ఎంటర్ బటన్ని ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే సపరేట్ లైన్లోకి వచ్చేస్తుంది ఇలాగా, రైట్. ఈ విధంగా మీరు ఏదైనా టైటిల్ సెట్ చేసుకోవాలనుకున్నా సెట్ చేసుకోవచ్చు. ఇక ఎండ్ క్రెడిట్స్ ఉన్నాయి చూడండి, ఇలా ఎండ్ క్రెడిట్స్ రాసుకోవాలనుకోండి. సో ఇక్కడ క్లిక్ చేసుకొని సో మనం ప్రెస్ చేసి డైరెక్ట్గా ప్లే బటన్ని ప్రెస్ చేసినప్పుడు ఇందులో చూడండి ఎండ్ క్రెడిట్స్ కూడా వస్తున్నాయి కదా, రైట్. ఆ ఎండ్ క్రెడిట్స్కి మరి మనం నేమ్ సెట్ చేసుకోవాలనుకోండి. సో ఇప్పుడు డబుల్ క్లిక్ చేసుకోవాలి, ఇవన్నీ నేమ్స్ అన్ని ఇట్లా రాసుకోవాలి. ఎడిట్ చేసుకొని ఓకే బటన్ని ప్రెస్ చేసుకోవాలి, రైట్. అలాగే ఎండ్ క్రెడిట్స్ మీరు సెట్ చేసుకోవచ్చు. ఇంకా ఇదే ఫిల్మోరాలో కొంతమంది ఎక్కువ టైటిల్స్ని ఇష్టపడరు, అక్కడక్కడ టైటిల్ ఒకటే పెట్టుకుంటారు, రైట్. సో ఆ టైటిల్స్ సెట్ చేసుకున్నప్పుడు మనం అప్పుడు సబ్ టైటిల్స్ కాకుండా ఈ లోయర్ థర్డ్స్లోనే మీకు కావాల్సిన సెట్ చేసుకోవచ్చు. లోయర్ థర్డ్ ఇక్కడ క్లిక్ చేసుకొని డ్రాగ్ చేసినట్టయితే ప్లే బటన్ ప్రెస్ చేయండి, సో మనకు రన్ అవుతుంది. ఓకేనండి, ఇలాగా సో లోయర్ థర్డ్స్కి టైటిల్స్ని ఎడిట్ చేసుకోవచ్చు, సెట్ చేసుకోవచ్చు. ఇక తర్వాత ఏంటంటే నాకు ప్లెయిన్ టెక్స్ట్ కావాలనుకోండి, ప్లెయిన్ టెక్స్ట్ కావాలి. ఇక్కడ మనకు డిఫాల్ట్ లోయర్ థర్డ్ అని చూడండి. సో ఆ డిఫాల్ట్ లోయర్ థర్డ్ సెట్ చేసుకుని మరి వాటికి మీరు ఏం చేసుకోవచ్చు అంటే ఒకవేళ యానిమేషన్స్ సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ డబుల్ క్లిక్ చేసినప్పుడు ఈ టెక్స్ట్ని చూడండి, మనకు ఈ ఎఫెక్ట్ వచ్చింది కదా. ఈ టెక్స్ట్ మీద మనం డబుల్ క్లిక్ చేస్తాం అనుకోండి. ఈ డబుల్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇందులో పక్కన టెక్స్ట్ని ఎడిట్ చేసుకోవడానికి ఫెసిలిటీ ఉంది. కొంచెం స్లో అవుతుంది. ఇప్పుడు చూడండి ఈ పక్కన టెక్స్ట్ స్టైల్స్ ఉన్నాయి కదా, ఈ ప్రీసెట్స్లో కొన్ని టెక్స్ట్ స్టైల్స్ ఉన్నాయి. మీకు ఏ స్టైల్ కావాలో ఆ స్టైల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా యానిమేషన్స్ ఉన్నాయి చూడండి. సో ఆ యానిమేషన్స్ ఏ టైప్ ఆఫ్ యానిమేషన్ సెట్ చేసుకోవాలనేది యానిమేషన్ సెట్ చేసుకోవచ్చు. ఓకే, అది డబుల్ క్లిక్ చేసినట్టయితే ఏమవుతుందంటే ఎఫెక్ట్ అనేది చూడండి ఇలాగ వచ్చేస్తుంది అనమాట. ఇలా యానిమేషన్స్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు, టెక్స్ట్ టైటిల్స్ అన్నీ కూడా, రైట్. ఇప్పుడు చివరి నుంచి ఒకసారి మనం ఇక్కడ సో దీన్ని ప్లే చేస్తూ వచ్చామనుకోండి, చూడండి డైరెక్ట్గా టైటిల్స్, ట్రాన్సిషన్స్, ఎఫెక్ట్స్, ఎలిమెంట్స్, ఓకే, ఈ స్ప్లిట్ స్క్రీన్స్ ఇవన్నీ కూడా ఇలా వచ్చేస్తాయి. ఇప్పుడు మీకు ఇక్కడ దీన్ని వీడియోలోకి కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే ఏం చేస్తాం మనం, ఎక్స్పోర్ట్ బటన్ని ప్రెస్ చేయడం. ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పాను, ఆ వీడియో మీకు డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, సో చూడండి. ఓకే, సో ఇక్కడ ఏ ఫార్మాట్లో కావాలనేది మీరు ఎక్స్పోర్ట్ చేసుకుంటే సరిపోతుందండి. ఓకేనండి, అయితే మీకు ఈ వీడియో నచ్చింది కదండి. సో నచ్చినట్లయితే మా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ మొబైల్లో పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా పొందొచ్చు. అయితే మీరైతే తప్పకుండా మా వీడియోస్ని షేర్ చేయండి తోటి మిత్రులందరికీ కూడా. ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ నాకు ఏమైతే తెలిసినాయో అన్నీ కూడా మీకు నేర్పిస్తానండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. సో నెక్స్ట్ టాపిక్స్ ఉన్నాయి ఇంకా.
ఇక ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం.